లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. 2 బ్రాంచెస్ ఉన్నాయి, వనస్థలిపురం, కొత్తపేట్, హైదరాబాద్. అయితే ఇవాళ ఏంటి అనంటే, ఇప్పుడు యూజువల్లీ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా చూస్తుంది ఏంటి అనంటే, ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నడుముకి బెల్ట్ వేసేసుకోవడం, కార్లో కూర్చున్నప్పుడు కూడా మెడకి కాలర్ వేస్తాం కదా, అంటే మెడ నొప్పికి, సర్వైకల్ స్పాండిలైటిస్కి దానికి కాలర్ వేసేసుకొని ఉండడం. ఇంకొకటి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా ఉండండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఒక ప్యాంట్ టాప్ వేసేసుకొని తర్వాత ఫుడ్ తీసుకోవడం. ఇవి ఎంత కామన్ అయిపోయినాయి అంటే, ఇంకా బీపీకి, డయాబెటీస్కి అట్లా కూడా టాబ్లెట్స్ అనేవి మన పర్స్లో కూడా అంత కామన్గా క్యారీ చేయాల్సి వస్తుంది. అంటే అంత తీవ్రత ఉంది కాబట్టి అందరూ దాని ఆ రెజిమెన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. టాబ్లెట్స్ బయటికి వెళ్ళిపోతే ఇంకా ఆ రోజు కష్టంగానే ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట. అయితే ఇంత సఫరింగ్ ఉంది, ఇన్ని నొప్పులతో అందరు బాధపడుతున్నారు, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని మెడిసిన్స్ వేస్తున్నారు, బట్ స్టిల్ ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు మీకు ఒక నొప్పి ఉంది, నడుము నొప్పి అనుకోండి, ఒక టాబ్లెట్ వేసుకుంటారు నొప్పి ఉన్నప్పుడు, కన్సల్ట్ అవుతారు, మెడిసిన్స్ తీసుకుంటారు, వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, 20 మినిట్స్లో మీకు వండర్ఫుల్గా నొప్పి తగ్గిపోయి ఎంతో హాయిగా ఉంటుంది. బట్ ఆ నెక్స్ట్ డే మళ్ళీ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్థరైటిస్ వాళ్ళు కూడా అంతే కదా, మెడిసిన్స్ వేసుకున్నన్ని రోజులు సూపర్గా ఉంటుంది, మెడిసిన్స్ ఒక్కసారి ఎప్పుడైతే స్టాప్ చేస్తారో మళ్ళీ నొప్పులు అనేవి తిరగబడతాయి అనమాట. సో ఇంత ఎందుకు జరుగుతుంది? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఒక ఫైనల్ సొల్యూషన్ లేదా, అసలు ఎందుకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనే దాన్ని ఇవాళ మనం మాట్లాడదాం. సో ఏంటి అని అంటే, ఫస్ట్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యాక్యుపంక్చర్ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. యాక్యుపంక్చర్ గురించి తెలిసినప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి ఈ ట్రీట్మెంట్ గురించి ఐడియా లేదు. అయితే వాళ్ళందరూ స్పెసిఫిక్గా చూడండి ఈ వీడియో. అసలు మన బాడీలో ఇన్ని డిజీజెస్ రావడానికి కారణం ఏంటి, దానికి యాక్యుపంక్చర్ ఎందుకు సొల్యూషన్ అనేది కూడా క్లియర్గా చెప్తాను. అయితే ఫస్ట్ ఏంటి అని అంటే, మన బాడీ 3 రకాలు ఉంటుంది అన్నమాట. అంటే మన లోపలనే 3 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. యాక్చువల్లీ అయితే 5 బాడీస్ ఉంటాయి. అయితే 5 బాడీస్ ఉంటాయి, అవి మన లోపలనే ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో ఒక 2 బాడీస్ గురించి నేను మాట్లాడను, అవి 4th అండ్ 5th బాడీస్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాము. ఫస్ట్ ఈ 3 బాడీస్ ఏంటి అని అంటే, ఫస్ట్ది ఫిజికల్ బాడీ, ఓకేనా. అయితే ఈ ఫిజికల్ బాడీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నాను అంటే నా ఫిజికల్ బాడీ మీకు కనిపిస్తుంది, అంటే భౌతికం, ఓకేనా. అంటే నా ఒక ఫిజికల్ బాడీలో ఏమేమి ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, రక్తం ఉంటుంది, ఎముకలు, మజిల్స్, కండరాలు ఉంటాయి, హార్ట్, లివర్, స్ప్లీన్, ఇదంతా ఏంటి అంటే మనం కళ్ళతో కనిపించేదంతా కూడా ఫిజికల్ బాడీ. అండ్ ఇంకొక బాడీ ఉంటుంది, దీన్ని ఏమంటామంటే మెంటల్ బాడీ, ఓకేనా. మెంటల్ బాడీ అని అంటే ఏంటి అంటే, మన ఆలోచన విధానం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఓకేనా. మనం పాజిటివా, నెగిటివా, టెన్షన్లో ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అంటే మనం రెస్పాండ్ అయ్యే విధానం, మనం ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మన మెంటల్ బాడీ. థర్డ్ బాడీ వస్తుంది. అయితే మనం ఈ బాడీ గురించి మర్చిపోతున్నాం కాబట్టే ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి, ఇన్ని రకంగా మనం సఫర్ అవుతున్నాం, బాధపడుతున్నాం అనారోగ్యంతో. చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న ఏజ్ నుంచే కోల్డ్, సైనోసైటిస్, ఐసీయూ అడ్మిషన్స్, ఎవ్రీ 1 మంత్ ఖచ్చితంగా ఒక పీడియాట్రిక్ కన్సల్టేషన్ మ్యాండేటరీ. సో ఇవన్నీ ఏంటి అంటే, ఈ బాడీని మనం మర్చిపోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ మనందరికీ తెలుసు, ఓకేనా. దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం టాబ్లెట్స్ వేసుకుంటాం, అది తగ్గుతుంది, అక్కడ వరకు ఫిజికల్ బాడీ ఐడియా ఉంది. అయితే ఈ మెంటల్ బాడీ ఏంటి అని అంటే, ఇప్పుడు కొద్దిగా అందరికి అవగాహన వస్తుంది. నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎప్పుడైనా బాగా టెన్షన్ వచ్చేసింది అనుకోండి, బాగా స్ట్రెస్ అయినప్పుడు వెంటనే మనకు వచ్చేది ఏంటంటే హెడేక్, తల బరువు ఎక్కిపోతుంది, తల పట్టేసినట్టుంది, ఎవరో వచ్చి కొడుతున్నట్టుంది. సో ఇవన్నీ ఫీలింగ్స్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల. అంటే మనం అక్కడ మన మైండ్లో మనం టెన్షన్ తీసుకున్నాం, ఆ ఆలోచన వల్ల ఏమవుతుంది అని అంటే,
ఇదంతా నేను చెప్తుంది కాదు. ఇది మన సైన్స్. ఇది ఆల్రెడీ ప్రూవెన్. ఇది మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంతే. సో, మనం ఒక ఆలోచన అంటే మన మైండ్‌లో ఒక ట్రిగ్గర్ అయింది ఒక థాట్. ఇది అవ్వలేదు గదా! ఇంకా ఈ వర్క్ అవ్వలేదు. ఎక్కడో మనీ స్ట్రక్. ఇది టెన్షన్ పడుతున్నప్పుడు మన మైండ్‌లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి. కెమికల్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు 24/7 ఎవ్రీ సెకండ్ మన బాడీలో, బ్రెయిన్‌లో కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయన్నమాట. మనం థింక్ చేసే దాన్ని బట్టి ఆ కెమికల్ రియాక్షన్ మారిపోతది. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఎన్‌కెఫెలిన్స్. సో, ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతాయి. సో, అవి రిలీజ్ అయినప్పుడు ఏంటి అంటే మనకి హెడేక్ రావడం. ఇంకొకటి నిద్ర పట్టదు. మీరెప్పుడైనా చూడండి బాగా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడో, బాగా మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు నిద్ర కూడా పట్టదు. ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. మన మెంటల్ బాడీ సరిగ్గా లేదు. అది ఫిజికల్ బాడీ మీద సింప్టమ్స్ చూపిస్తుంది అని. అయితే నెక్స్ట్ ఇంకొక బాడీ ఏంటంటే ఎనర్జీ బాడీ. దీన్ని మనం కంప్లీట్‌గా మర్చిపోయామనమాట. ఇది బ్రిడ్జింగ్ అనమాట. ఈ మెంటల్ బాడీకి, ఫిజికల్ బాడీకి ఎనర్జీ బాడీ అనేది బ్రిడ్జింగ్. సో, ఎప్పుడైనా చూడండి మన ప్యూర్ తెలుగు లో ఎవరన్నా ఒక మనిషి చనిపోతే ఏమంటారు? ప్రాణం పోయింది అని అంటారు. సో, అక్కడ ఆ ప్రాణం ఏంటి? ఆ అర్థం ఏంటి ఆ ప్రాణానికి అంటే ఈ ఎనర్జీ. ఓకేనా? మన బాడీని నడిపించే ఒక వైటల్ ఎనర్జీ అనమాట. అయితే చూడండి ఇప్పుడు కోమాలో ఉన్న మనిషి ఎన్ని రోజులున్నా గూడా మనం అట్లానే ఉంటాం. ఆ వెంటిలేటర్ పెట్టి అట్లానే వదిలేస్తామనమాట. అదే ఆ మనిషికి ఎప్పుడైతే బ్రీతింగ్ అంటాం గదా! ఆ బ్రీతింగ్ ఎప్పుడైతే ఆగిపోతదో, అంటే వెంటిలేటర్ పెట్టినా గూడా బ్రీతింగ్ సపోర్ట్ చేయట్లేదో, వాళ్ళని ఏమంటామంటే డిక్లేర్ డెడ్ అంటాం. ఓకేనా? అంటే డెడ్ అయిపోయినట్టు. సో, ఈ కోమాలో ఉన్న మనిషికి, బ్రతికున్న మనిషికి, చనిపోయిన మనిషికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ఎనర్జీ లేకపోవడం. వన్స్ మన బాడీలో ఎనర్జీ ఎళ్ళిపోతే డెడ్ బాడీ చూడండి డికంపోజ్ అయిపోతది. అంటే మెల్లిమెల్లిగా అది ఖరాబ్ అయిపోతుంటదనమాట. సో, ఆ ఎనర్జీ అనేది బాడీకి అంత ఇంపార్టెంట్. మన బాడీని నడిపించేదే ఆ ఎనర్జీ అనమాట. సో, ఈ ఎనర్జీ బాడీలో బ్లాక్స్ ఒస్తాయి. అంటే మనం ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు, ఓవర్ థింక్ చేసినప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా దెబ్బ తాకింది, కింద పడ్డాం. సో, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ బాడీలో బ్లాక్స్ ఒస్తాయన్నమాట. సో, ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేసే ఒక ఎనర్జీ సైన్స్ ట్రీట్మెంట్ మొడాలిటీయే యాక్యుపంక్చర్. ఓకేనా? మీకు సయాటికా ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, అసిడిటీ ఉన్నా, ఆహ్, ఈ హెడేక్స్, మైగ్రేన్, సైనసైటిస్ ఇట్లాంటివి ఏదున్నా గూడా ఒకవేళ మీరు అంటే ఫిజికల్ బాడీ మీద ఏం వాడతారు? టాబ్లెట్స్ వాడతారు. అది తగ్గిపోతే వెరీ గుడ్. వెల్ అండ్ గుడ్. మీకింకా ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు మెడిసిన్స్‌కి రెస్పాండ్ అవ్వట్లేదో, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఏంటి అంటే ఎనర్జీ బాడీ మీద ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవడం. దానికి బ్యూటిఫుల్‌గా వర్క్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే యాక్యుపంక్చర్. సో, యాక్యుపంక్చర్‌లో ఏంటి ఒక చాలా సన్న నీడిల్స్ అనమాట. మన ఒక వెంట్రుక ఉంటది గదా! దాని డయామీటర్ కంటే గూడా తక్కువున్న డయామీటర్. అసలు నొప్పి ఉండదు. జస్ట్ స్కిన్ మీద ఒక హాఫ్ సెంటీమీటర్ లోపలికి ఇన్సర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇది చిన్న పిల్లల నుంచి అడల్ట్ అంటే 60, 70 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ నుంచి ఎవరన్నా హ్యాపీగా చేయించుకోవచ్చు. నో డౌట్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. మీకు డయాబెటీస్ ఉన్నా నో ప్రాబ్లమ్. మీరు ఒకవేళ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా నో ప్రాబ్లమ్. 6 ఇయర్స్ బేబీ నో ప్రాబ్లమ్. ఎవరైనా గూడా హ్యాపీగా యాక్యుపంక్చర్ చేసుకొని మీ హెల్త్ కండిషన్స్‌ని ట్రీట్ చేసుకొని హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ నేను అన్నాను గదా! లాస్ట్ 2 బాడీస్ గురించి మాట్లాడదామని. అయితే ఈ ఫోర్త్ ఏంటి అనంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఇది ఫిఫ్త్ ఇస్ బ్లిస్ బాడీ అనమాట. అండ్ ఇది ఇంటెలెక్ట్. ఓకేనా? అయితే ఇవి 2 ఫస్ట్ ఈ బ్లిస్ బాడీ ఏంటి అనంటే అది బియాండ్ అనమాట. ఇప్పుడు మనకు ఋషులుంటారు గదా! ఋషులు, తపస్విలు, పెద్ద పెద్ద గురువులుంటారు గదా! వాళ్ళందరూ ఈ బ్లిస్ బాడీలో ఉంటారనమాట. చూడండి ఎప్పుడన్నా ఎవరన్నా బాగా మనకి తెలిసిన గురువులుంటారు గదా! హైయెస్ట్ లెవెల్‌లో ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి డిసీజెస్ రావు. వాళ్ళు ఎట్లాంటి టెన్షన్ వచ్చినా మనలాగా గాబరా పడిపోయి టెన్షన్ పడి అట్లా హెల్త్ మీదకి తెచ్చుకోరనమాట. వాళ్ళెప్పుడూ ఒక బ్లిస్ అనమాట. బ్లిస్ అంటే ఒక ఆనందమయ స్టేట్ అనమాట. సో, అది హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ బాడీస్ అనమాట. ఇవి 3 బేసిక్. సో, ఇవి మూడిటిని దాటిన తర్వాత ఈ బాడీస్ ఉంటాయన్నమాట. సో, ఇవి 3 మాత్రం మనకి ఫస్ట్ డిజీజ్ ప్రివెన్షన్‌కి ఇవి 3 ఇంపార్టెంట్. ఇవి 3 ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బాడీస్ అనేవి మన బాడీలో యాక్టివేట్ అవుతాయన్నమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.